ప్యాడ్స్ పాలిటిక్స్ హాట్ గా సాగుతున్నాయి. కాంగ్రెస్ చేపట్టిన ఉచిత శానిటరీ ప్యాడ్ల పంపిణీపై వైరల్ అవుతున్న ఫేక్ ఫోటోలు వీడియోలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు ఫోటోలు వీడియోలో నిజం లేదని, ఋతుక్రమ అనారోగ్య సమస్యలపై మహిళలకు కల్పిస్తున్న అవగాహనను పక్కదోవ పట్టించేందుకు నితీష్ ప్రభుత్వం బీజేపీ కలిసి చేస్తున్న కుట్ర అంటూ మండిపడింది. బీహార్లో కాంగ్రెస్ చేపట్టిన ఉచిత శానిటరీ ప్యాడ్ల పంపిణీ కార్యక్రమంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై కాంగ్రెస్ అధికార జేడీయూ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మహిళల్లో ఋతుస్రావ పరిశుభ్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రియదర్శిని ఉడాన్ యోజన కింద కాంగ్రెస్ శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేస్తోంది. 5 లక్షలకు పైగా శానిటరీ ప్యాడ్ బాక్సులను పంపిణీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఋతుక్రమ అనారోగ్య సమస్యలను పరిష్కరించడం, సామాజిక నిషేధాలను తొలగించడం, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో దీనిపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ పంపిణీ చేస్తున్న ఈ ప్యాకెట్లపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక ఫోటోలు ఉన్నాయి. అయితే ప్యాకెట్లపై రాహుల్ ఫోటోలు ముద్రించడంపై బీజేపీ సహా ఇతర పార్టీలు మండిపడుతున్నాయి. మహిళలు గౌరవానికి చిహ్నమని, కానీ కాంగ్రెస్ మాత్రం అహంకారపూరితంగా తమ శక్తిని ప్రదర్శించడానికి శానిటరీ ప్యాడ్స్పై రాహుల్ ముఖాన్ని ముద్రించి మహిళలను అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. कहां तक जाएंगे राहुल गांधी और कहां तक जाएगी कांग्रेस? और कहीं जगह नहीं मिली तो सैनिटरी पैड पे फोटो लगा रहे हैं। क्या हो रहा है? कांग्रेस किस चीज में क्या दिखाना चाह रही है? आप लोग सेवा कर रहे हैं। कई नेता टॉयलेट के ऊपर भी अपना नेम प्लेट लगा लेते हैं, जहां शौचालय बनाएंगे वहां पे लगा लेंगे। अब सैनिटरी पैड अगर बांट रहे हैं उसके बारे में तो कम से कम उसमें अपनी फोटो तो मत डालिए। कितनी छपास की इनको रोग लग गया है। कांग्रेसी कहां तक जा रहे हैं, क्या संदेश देना चाह रहे हैं, ये बहुत दुर्भाग्यपूर्ण है। ఓ పక్క ఈ వివాదం నడుస్తుండగానే మరో పక్క కొన్ని ఫేక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. శానిటరీ ప్యాడ్స్ పై కూడా రాహుల్ ఫోటో ముద్రించినట్లుగా కొన్ని వీడియోలు వైరల్ గా మారడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల కోసం కాంగ్రెస్ చేస్తున్న మంచి పనిని చూసి ఓర్వలేక బీజేపీ ఇలాంటి ఫేక్ వీడియోలను సృష్టించి వైరల్ చేస్తోందని మండిపడుతోంది. ఈ వీడియోలను బీహార్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఫేక్ వీడియోలను చూపిస్తూ శానిటరీ ప్యాడ్స్ లోపల ఎలాంటి ఫోటోలు ముద్రించలేదని వీడియోలు రిలీజ్ చేశారు. ఇక శానిటరీ ప్యాడ్స్ పై జరుగుతున్న రాద్ధాంతంపై బీహార్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పంపిణీ చేస్తున్న శానిటరీ ప్యాడ్లను బీహార్ తల్లులు, సోదరిమణులు స్వయంగా తయారు చేశారని, వాళ్లను నితీష్ ప్రభుత్వం, బీజేపీ అవమానిస్తున్నారని, ఆపరేషన్ సింధూర్ నుంచి కోవిడ్ వ్యాక్సిన్ల వరకు ప్రతి దానిపై మోదీ ఫోటోలను ముద్రించుకున్న బీజేపీ ప్యాడ్లపై రాహుల్, ప్రియాంక ఫోటోలు ఉన్నంత మాత్రాన ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. सचिव, बिहार में बीजेपी और एनडीए बौखला गई है। जो काम सरकार को करना चाहिए था वो काम भारतीय राष्ट्रीय कांग्रेस के अग्रिम संगठन महिला कांग्रेस ने कर दिखाया। बेगूसराय में और हम लोगों ने वैशाली जैसे जिलों में हम लोगों ने महिलाओं को फ्री सैनिटरी पैड बनाने वाली मशीनें दी, हम लोगों ने उन्हें प्रशिक्षण फ्री दिया, हमने पैड बनाने के लिए रॉ मटेरियल कच्चा माल उन्हें दिया और वो महिलाएं आज काम कर रही हैं, कमाई कर रही हैं और पैड बना रही है। जो पैड हम लोग फ्री में बिहार की उन गरीब महिलाओं को दे रहे हैं, बेटियों को दे रहे हैं जो इतनी महंगाई, बेरोजगारी और गरीबी में पैड नहीं ले पा रही हैं। और हमारे सर्वे जब हुए चौंकाने वाले थे कि इस आधुनिक भारत, आधुनिक दौर में भी बेटियां और महिलाएं जो हैं वो कपड़ा इस्तेमाल करने के लिए मजबूर है और गंभीर बीमारियों का शिकार हो रही है। ये काम बिहार की सरकार को करना था, विफल हो गई। आज वही काम जब हम कर रहे हैं कि 5 लाख महिलाओं और बेटियों को हम कपड़ा मुक्त करके, बीमारी मुक्त करके फ्री सैनिटरी पैड दे रहे हैं, तो भाजपा की सरकार बौखला कर कह रही है कि इस डब्बी में प्रियंका जी के साथ राहुल गांधी जी का फोटो क्यों दिया। ये कोई मुद्दा है कि फोटो किसकी है किसकी नहीं है? आप तो सिंदूर की डिबिया में भी मोदी जी का फोटो देने वाले थे, वो तो विवाद हो गया। महिलाओं ने आपको उल्टी सुना इसलिए आप रुक गए, वरना डिब्बियां तैयार थी सिंदूर की जिसमें मोदी जी का फोटो था। उसके बाद आप वो देखिए